అట్లా చేసిస్తాను. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, నేను పని అంటే అణువను తెలుసు. నేను చేతితో పని చేసి కష్టపడి చేసి పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి అన్నీ తెలుసు. కాబట్టి మీ అందరికీ మంచి బ్రహ్మాండమైన ఇల్లు కట్టిస్తాను. పాజిటివ్గా మీరు అందరూ ముందుకెళ్ళి ఈ 31st లోపు ఆల్మోస్ట్ మీరు డిఫరెన్స్ని చేసుకోండి. అప్గ్రేడ్ అవ్వాలంటే కూడా అవ్వండి. 100కి 1,00,000 కోట్ల శాతం ఈ ప్రాజెక్టు కట్టి మీకు అప్పచెప్తాను. విశ్వసించండి. ఎవరు ఎంతమంది ఏమనుకున్నా కానీ నేను మొదలుపెట్టింది ఖచ్చితంగా పూర్తి చేస్తాను. నా లైఫ్లో నేను 2 రూపాయలు కూలి పని దగ్గర నుంచి కట్టిక పేదరికం నుంచి అపర కుబేరుడి దాకా ఏ రోజు ఫెయిల్ కాలేదు. ఇప్పుడు కూడా ఫెయిల్ కాలేదు ఎక్కడ కూడా. ఎందుకంటే ఆత్మవిశ్వాసంతో కష్టాన్ని నమ్ముకొని పైకి వచ్చేవాడిని కాబట్టి నేను ఎక్కడా ఫెయిల్ కాను. మీరు అందరూ కూడా ఆత్మవిశ్వాసంతో ఉండండి. దయచేసి మనం ప్రాజెక్ట్ని ఎక్సలెంట్గా చేద్దాము. ఏదన్నా ఇంకా విషయాలు తెలుసుకోవాలంటే ఆఫీస్కి రండి. నేను మా ఆఫీస్లో కూడా, ఎందుకంటే నాకు చాలామందితోటి మంచి అనుభవం ఉంది, అనుబంధం ఉంది అందరితోటి. ఏ రోజు కూడా త్రిపుర కన్స్ట్రక్షన్ సుధాకర్ అంటే కూడా మా రమణారెడ్డి గారు ఉన్నారు. ఎక్కడికి వస్తే కూడా ఇట్లా కలిస్తే అంత ఆప్యాయతంగా కలుస్తూ ఉంటాం అందరితోటి, చాలామందితోటి. ఇప్పుడు మా ఆఫీస్ పెద్దదైపోయింది. చిన్న ఒక ఇంట్లో ఉంటే కుటుంబం అంతా ఏం చేస్తుందో తెలిసిపోద్ది. పెద్ద 4-5 బెడ్రూమ్లు కట్టుకుంటే పైన అబ్బాయి ఏం చేస్తున్నాడో ఈ రూమ్లో అమ్మాయి మనకు అర్థం కాదు సరిగ్గా. అట్లాగా మా వ్యవస్థ పెరిగిపోయింది కాబట్టి కొంత కమ్యూనికేషన్లో మా ఎంప్లాయీస్ వల్ల లేకపోతే ఇంకోటి నేను ఇబ్బంది కలిగితే కూడా నేను ఒక కంప్లైంట్ బాక్స్ పెడతాను. కంప్లైంట్ బాక్స్లో మీరు మా ఎంప్లాయీస్ తోటి వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని రిసీవ్ చేసుకోకపోయినా లేకపోతే ఇంకోటి ప్రాబ్లం ఉన్నా కానీ ఆ కంప్లైంట్ బాక్స్లో కంప్లైంట్ రాసి మీరు వేస్తే నేను చూసుకొని మీ అందరికీ మళ్ళీ నేను టచ్లోకి వచ్చి నేను మీ ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేస్తాను కూడా చెప్తా ఉన్నాను. ఇప్పుడు దాకా మా ఎంప్లాయీస్ వల్ల కానీ నా వల్ల కానీ మీకు ఏమన్నా అసౌకర్యం ఇబ్బంది కలుగుంటే పెద్ద మనసుతో క్షమించండి. మనం ముందుకి కలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా ప్రయాణం చేద్దాం. మీకు ఆకలి అవుతున్నా కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నా నేను, దాన్ని కూడా క్షమించాలి మీరందరూ కూడా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.